బీఆర్ఎస్ హయాంలో అంగట్లో సరుకుల మాదిరిగా క్వశ్చన్ పేపర్లు అమ్మి నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేశారని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. 10 ఏళ్లు అధికారంలో సోయి లేకుండా విద్యార్థులపై కేసులు పెట్టిన కేటీఆర్ ఇప్పుడు విమర్శలు చేయటం ఏంటన్నారు. క్వశ్చన్ పేపర్ల లీకేజీతో స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటే కేసీఆర్ కనీసం వివరణ ఇవ్వలేదన్నారు. ఇక వర్సిటీ భూములపై కేటీఆర్తో చర్చకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు బల్మూరి వెంకట్. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒక ప్రభుత్వము జనరల్గా యూనివర్సిటీ స్థలాలు అలకేట్ అయిన స్థలాలు ఏ యూనివర్సిటీ కన్నా స్థలాలు అలకేట్ అయినప్పుడు ఆ జిల్లా పరిధిలో ఉన్నప్పుడు ఆ యూనివర్సిటీకి ఇంత ఫలానా స్థలం అలకేట్ అయినప్పుడు ఇంత స్థలం ఉపయోగించుకోకపోతే జనరల్గా ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆ స్థలం ఉపయోగించుకుంటలేరు కదా, మరి దాని పరిస్థితి ఏందని జనరల్ ప్రొసీజర్గా అడుగుతారు. అడిగినంత మటుకి ఆ యూనివర్సిటీ స్థలం గుంజేసుకున్నట్టు కాదు. ఆ సోయి లేకుంటే ఎందుకు ఈ రకంగా రెచ్చగొట్టాలనుకుంటారు, ఎందుకు ఇవన్నీ అఫీషియల్గా వచ్చినాయి. దానితో పాటు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సంబంధించి పత్రికా ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. 10 ఏళ్ళు మంత్రిగా ఉండి ఒక ముఖ్యమంత్రి కొడుకు లేకుండి షాడో ముఖ్యమంత్రి లెక్క పనిచేసినా మరి నీకు సోయి ఉందా, సోయి లేకుండా మాట్లాడుతున్నావు అర్థమైతలేదు. ఇవాళ ప్రభుత్వ రంగంలో ఉన్న ఖాళీలన్నింటినీ నింపినాక కూడా ప్రైవేట్ రంగాన్ని కూడా బలపరిచి ఉద్యోగ అవకాశాలని కల్పించాలని చెప్పారు శ్రీధర్ బాబు గారు. అరే మొదటిది కట్ చేస్తావు, ఆఖరిది కట్ చేస్తావు, సోషల్ మీడియాలో ప్రభుత్వం ఉద్యోగాలు ఇయ్యను అని చెప్పి ప్రచారం చేస్తావు. ఈరోజు కేటీఆర్ మాట్లాడితే గంట కాకముందే ఈరోజు బాధ్యతతోటి శాసన మండలి సభ్యునిగా నేను ప్రభుత్వం తరఫున వచ్చి సమాధానం చెప్పే బాధ్యత ఈ ప్రజాప్రభుత్వానికి ఉంది. మీ హయాంలా విద్యార్థులు యువకులు ఆత్మహత్యలు చేసుకొని పేపర్ లీకేజ్ అయిందంటే కనీసం ముఖ్యమంత్రి దానిపైన ప్రెస్ మీట్ పెట్టలేదు. ఈరోజు సోయి లేకుండా మీకు విద్యార్థుల యువకుల పట్ల చిత్తశుద్ధి అని చెప్పి మీరు మాట్లాడితే ఎవడరా మేము నమ్మేది? ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కానీ ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఆర్ట్స్ కాలేజ్ ముందు ఒక వేదిక పైన ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్ల నిధులు రిలీజ్ చేసిన దాఖలాలు లేవు. అంటే దాదాపు 60,000 పైచీలకు ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తే మీరు ఇచ్చిన నోటిఫికేషన్ లేది అని అడుగుతారు.